అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సీజనల్ వెజిటేబుల్ అయిన ఆకాకరకాయ, బోడా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా కాకరకాయను తీసుకొని ఇలా చివర్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని వదిలేసేయండి. ఇలా మధ్యలో కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న బుడగాకరకాయని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ స్టవ్ పైన ఉడికించుకోండి. ఇలా స్టవ్ పైన వాటర్ పెట్టుకొని ఒక మూత పెట్టేసేయండి. ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ ఉంచండి. ఇలాగా తర్వాత చూద్దాం ఏం చేయాలో. అదే ఉడికేలోపు మనం ఆనియన్ కట్ చేసుకుందాము. ఈ కర్రీలోకి ఆనియన్ కాస్త ఎక్కువనే పడుతుందండి. ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోండి. టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఉడుకుతుందండి, దింపేసేయండి. ఇప్పుడు ఒక ముకుడు తీసుకొని అందులోకి నేను ఇక్కడ 1/2 కేజీ బోడకాకరకాయ తీసుకున్నానండి. దీనికి కానీ నేను ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కగానే ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి ఆనియన్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఉడకపెట్టుకున్నాం కదండి, ఇవి వాటర్ లేకుండా తీసుకొని విరుస్తుంది. వాటర్ లేకుండా తీసుకొని దీనిలోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఆ కర్రీలోకి కాసంత బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలండి. నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను, సాఫ్ట్ బెల్లం. నేను ఇప్పుడు ఇది వేసేసుకుంటాను. కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను.
ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసేయండి. ఇది కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఉంచుతూనే ఉండాలి. ఇది కాస్త టైం టేకింగ్ కర్రీ అండి. ఇది ఫ్రై అయ్యేంత వరకు ఇది ఇలాగా కలుపుతూనే ఉండాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నువ్వుల పిండి వేసుకోండి. హాఫ్ కేజీ బొడకాకరకాయకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 3 టేబుల్ స్పూన్ నువ్వు పప్పు పౌడర్ వేసి కలుపుకోండి. ఇది బ్లాక్గా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూనే ఉండాలి. అంతే అండి. ఇలా బ్లాక్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది సిమ్ పైన ఒక 20 మినిట్స్ టైం పడుతుంది ఇలా ఫ్రై అవ్వడానికి. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి.